హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా. నేను మీ బీవీఆర్ని. అదేదో కంపెనీ పాలల్లో కల్తీ ఉంది, అసలు పాలే లేవు, పెరిగే లేదు అని వార్తలు వస్తున్నాయి. ఆ, ఆ కంపెనీ కూడా ఒక ప్రముఖ రాష్ట్రానికి సీఎంగా పనిచేస్తున్న వ్యక్తిది అని కూడా అంటూ ఉన్నారు. నాకైతే తెలీదు. మరి దాని మీద ఎవడు మాట్లాడేంటి? కనీసం తిరుపతి లడ్డు మనం తిరుపతికి వెళ్ళి తెచ్చుకోవడము, లేదా కొన్ని ప్రత్యేక కేంద్రాల్లోనూ దొరుకుతుంది. కానీ ఈ పాలు డైరెక్ట్ ఇంటికే వస్తాయే, దీని మీద ఎవడు మాట్లాడ్డా? అదేదో గ్లోబల్ ప్రచారం అన్నట్టు అబద్ధాన్ని చెప్పి 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 తిప్పి తిప్పి పదే పదే దాన్నే చెప్తున్నారు. ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి నానా తంటాలు పడుతున్నారు మీరు. ఒక పార్టీని నీరుగార్చడానికి, ఒక వ్యక్తిని అన్పాపులర్ చేయడానికి మీరు పడుతున్న తంటాలు చూస్తుంటే రాష్ట్రంలో ఇంకా ఏమీ లేవా? సమస్యలు లేవా? అభివృద్ధి కార్యక్రమాలు లేవా? అసలు పరిపాలన ఉందా లేదా? ఏమిరా బాలరాజు, ఏమిరా మీ వల్ల ఈ రాష్ట్రానికి లాభం?